హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిశిర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయి వెన్నలాగా ఉండే ఇడ్లీని ఎలా చేసుకోవాలి ఏంటి చూసేద్దామండి. మన ఇంట్లో వేసుకుంటూ ఉంటే ఒక్కోసారి గట్టిగా వచ్చేస్తుంది, లేదంటే నూక కింద వచ్చి అసలు టేస్ట్ వేరే వస్తుంటాయి కదా. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇడ్లీ మన ఇంట్లోనే మనమే హెల్తీగా తయారు చేసేసుకోవచ్చండి. ముందుగా దీనికోసం అయితే ఒక గ్లాస్ పప్పు నానబెట్టేసుకోండి. 5-6 గంటలు ఖచ్చితంగా నానాలండి. మీరు పొట్టు ఉన్నది నానబెట్టుకోవచ్చు, లేదా మినపగుళ్ళు అయినా నానబెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఏదైనా సరే ఒకటే. ఏదైనా సరే 5-6 గంటలు ఖచ్చితంగా నానాలి. అప్పుడే మనకి రుబ్బు అనేది బాగా మెరుగుతూ బాగా వస్తుంది. దీన్ని అయితే 4-5 సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. శుభ్రంగా కడిగేసుకొని ఈ పప్పు అంతా కూడా దీంట్లో రాళ్ళు అవి ఉంటే కూడా గాలించేసుకొని గ్రైండర్లో చక్కగా వేసేసుకోవాలి. ఏమాత్రం రాళ్ళు అవి ఉంటాయండి మనం ఇడ్లీ తినేటప్పుడు పంటి కింద ఇసుక పడుతూ ఆ టేస్ట్ ఇంకా వర్ణనాతీతం కదండి. అందుకని చెప్పి పప్పునైతే శుభ్రంగా క్లీన్ అండ్ గ్రీన్గా వాష్ చేసేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండర్లో పప్పు మొత్తం కడిగేసుకున్నది చక్కగా వేసేసుకోండి. అది నలుగుతూ ఉంటుంది కదా, కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే పప్పు అంతా వేసేసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తే మనం రుబ్బుకి సరిపోయినట్టుగానే వేసుకోండి. ఎక్కువైతే వేయద్దు వాటరు. ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని ఇంకా దాని పక్క మూత పెట్టేసుకుంటే దాని పని చూసుకుంటూ ఉంటుంది. దీంతో పాటు మనం పప్పు నానబెట్టుకున్నప్పుడే ఈ ఇడ్లీ రవ్వ కూడా 3 గ్లాసులు నానబెట్టేసుకోండి. మన పప్పు అయితే నలిగిపోయింది చూసారు కదా. మన కన్సిస్టెన్సీ ఆ విధంగా కొంచెం పలచగా, మరీ పలచగా ఉంటే, ఎందుకంటే ఇడ్లీ నూక కూడా వేస్తాం కదా, పలచగా అయిపోతుంది. కొంచెంగా సరిపోతుంది. మనం ఈ ఇడ్లీ నూక కూడా 3-4 గంటలు ఖచ్చితంగా అయితే 2 గంటలు మస్ట్ అండ్ షుడ్గా నానాలండి. ఒక 2 గంటలు. దీనికి 3 గ్లాసులు ఇడ్లీ నూక తీసుకోండి. మీరు ఏ బ్రాండ్ వాడుకున్నా ప్రాబ్లం లేదు. 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే తీసుకొని దీన్ని కూడా సేమ్ 2 గంటల ముందు ఖచ్చితంగా అయితే 2 గంటలు ఖచ్చితంగా నానాలండి. లేదు పప్పుతో పాటు నానబెట్టేసుకున్నామన్నా ఓకే. ఎంత బాగా నానితే ఇడ్లీ అంత బాగా వస్తుంది. దీంట్లోకి మొత్తం దీన్ని కూడా సేమ్ 4-5 సార్లు కడిగేసుకొని వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టేసుకోండి. ఇది కూడా సేమ్ అలానే చేయాలండి. ఇడ్లీ రవ్వ ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వని వాటర్ అసలు ఏది లేకుండా చాలా గట్టిగా పిండేసుకొని ఇప్పుడు మనం రుబ్బు తీసుకున్నాం కదా దాంట్లోకి మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోకి ఇడ్లీ రవ్వని చాలా గట్టిగా పిండుకోవాలి. వాటర్తో కనుక మనం వేస్తే వాటర్గా అయిపోతుంది, పలచగా అయిపోతుంది. అందుకని చెప్పి ఇడ్లీ రవ్వని కొంచెం గట్టిగా పిండేసుకొని అసలు వాటర్ లేకుండా పిండి మొత్తం కలిపేసుకొని ఒకసారి చేతితోటి మొత్తం కలిపేసుకోవాలి. లేదు మాకు చేతితో కలపమంటే గరిటెతో అయినా కలిపేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే చేత్తో కలిపితే ఎక్కడ ఏదైనా రవ్వ ఉండిపోయినా ఏ మూలైనా ఉన్నా మొత్తం అంతా మిక్స్ అవుతుంది. ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత అప్పుడు గరిటెతో ఒకసారి రౌండ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని అంతా ఓవర్ నైట్ ఉంచేసుకోండి. పులుస్తూ బాగుంటుంది ఇడ్లీకి. ఇడ్లీ రేకు మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. అదిగోండి. దీంతో అప్పటికప్పుడు రుబ్బేసుకొని కూడా వేసేసుకోవచ్చండి. ఇడ్లీ చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇడ్లీ రేకులు అన్నీ కూడా వేసుకునేటప్పుడు ఇడ్లీ రేకులను ఎలా పెట్టుకోవాలంటే ఈ హోల్స్ ఉన్నాయి కదండి, 3 హోల్స్, అవి కింద ఉన్న ఇడ్లీ ఆ హోల్స్లో కనిపించాలి. అంటే ఇడ్లీకి ఎదురుగుంటా ఉన్న దాంట్లో మాత్రమే పెట్టుకుంటూ ఉంటే ఆవిరి వెళ్ళి చాలా బాగా ఉడుకుతాయి. గరిటెతోటి మనం గుంట గరిటె తీసుకున్నాం కదా, ఆ కొంచెం లోతుగా ఉన్న గరిటె తీసుకొని ఇడ్లీ పిండి చక్కగా గుంటలో వేసేసుకొని ఆ ఇడ్లీలో వేసేసుకుంటే రౌండ్గా చక్కగా మనకి ఎంత పిండి కావాలి, మరీ ఎక్కువ వేయకండి, పొంగుకొని వచ్చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఆ కన్నానికి ఎంత అయితే ఉందో అంత వేసేసుకొని అంతేనండి. చాలా సింపుల్గా ఇడ్లీ అయితే అయిపోతుంది మనకి. ఇప్పుడు మనకి ఎక్కువ వాటర్ అయితే కనుక వేసారంటే ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు మొత్తం మునిగిపోయి స్మాష్ అయిపోయి మొత్తం పోతాయి. అందుకని చెప్పి దాంట్లోకి ఇచ్చారు కదా కొంచెం వాటర్ మాత్రం వేసుకుంటే ఆవిరి మీద కరెక్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ మూత కవర్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకుంటే 5 to 10 మినిట్స్లో ఖచ్చితంగా ఇడ్లీ అయిపోతుందండి. ఆవిరి వచ్చేసిన తర్వాత మనం ఒకసారి తీసి చూస్తే అదిగోండి మన సాఫ్ట్గా చూసారా అలా ప్రెస్ అయితే సరిపోతుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చేస్తుంది ఇడ్లీ. ప్లేట్లో తీసేసుకొని దీనికి పల్లి చట్నీ, అల్లం చట్నీ లేదా సాంబార్తో అయినా వడ్డించుకొని తింటే ఆహా చాలా బాగుంటుంది కదా. కారపొడి ఇడ్లీలోకి ఏది వేసుకున్నా చాలా టేస్ట్ వస్తుంది. కారపొడి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. పల్లి చట్నీ ఇడ్లీకి ఎప్పుడు కూడా పల్లి చట్నీ, సాంబార్ ఇడ్లీ ఏదైనా సరే మనం వేసేసుకొని ఇంక సాంబార్లో నానబెట్టుకొని ఇంక తినేయడమే కదండి. అంతేనండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. మీకు ఈ రెసిపీ నచ్చిందా? ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.